ఏ ప్రభుత్వమైనా ఏర్పడిన తర్వాత సంక్షేమ పథకాలు వాటిని ప్రవేశపెట్టాలన్నా లేకపోతే అవి కంటిన్యూ చేయాలన్నా కొంత టైం ఇవ్వాలి. కానీ 6 గ్యారెంటీల విషయంలో బీఆర్ఎస్ కొంత తొందరపాటుకు గురయ్యి లేకపోతే ఇంత షార్ట్ పీరియడ్లోనే 6 గ్యారెంటీలు అమలు చేయలేదంటూ కాంగ్రెస్పై దుమ్మెత్తిపోస్తుంటే అది ప్రజలు దాన్ని ఎలా తీసుకుంటారనుకుంటున్నారు? ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఏమో ప్రజలు ఎన్నుకున్నది ప్రతిపక్ష పార్టీగా వచ్చినాము. ప్రతిపక్ష పార్టీ రోల్ ఏంటి? ప్రజల్లో మీరు ఇచ్చిన అధికార పార్టీ కానీ అది ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఏమి హామీలు ఇచ్చిండ్రో అవి కార్యక్రమాలు అడిగే బాధ్యత మాది. మరి మేము అనలే కదా, 100 రోజుల్లో హయ్యెస్ట్ టైం పెట్టిండ్రు. 6 గ్యారెంటీ అంటే 6 గ్యారెంటీల పేరు 420 హామీలు ఇచ్చిండ్రు. 6 గ్యారెంటీల పేరు మీద ఉన్నాయి, 6 గ్యారెంటీలు కాదు ఎక్కువ ఉన్నాయి. 14-15 గ్యారెంటీలు ఒక్కొక్క దాంట్లో 3 ఉన్నాయి. కానీ 6 గ్యారెంటీలను హెడేక్ ఇచ్చిండ్రు. ఓకే, 6 గ్యారెంటీ లోపల కాంగ్రెస్ పార్టీలు ఏమన్నారు, డిసెంబర్ 3వ తారీఖు గవర్నమెంట్ ఫామ్ అవుతుంది, 9వ తేదీ నాడు సోనియా గాంధీ గారితో కానీ ఇంకా వేరే కాంగ్రెస్ పార్టీ నాయకురాలతో పాటు కానీ మేము రైతు బంధు ఇస్తాము, మీరు కట్టకండి అన్నారు. రుణమాఫీ కూడా మీరు రుణాలు కట్టకండి, మీరు ఇమీడియట్గా మేము ఇస్తామని చెప్పి వాళ్ళే చెప్పారు, డిసెంబర్ 9వ తారీఖు నాడు ఇస్తామని చెప్పి. రెండోది ఏమనంటే కరెంటు కూడా 200 యూనిట్స్ మీరు ఫస్ట్కి ఇస్తాం, మేము జనవరి 1కి ఇస్తాము, మీరు ఎవరు బిల్లులు చెల్లించకండి అక్క అని వాళ్ళే అన్నారు. మేము అడిగింది కాదు, వాళ్ళ డేట్స్ 4 డేట్స్ వాళ్ళు పెట్టిన డేట్సే. రైతు బంధు కూడా ఇప్పుడు 8 డేట్లు చేంజ్ అయినాయి. దాన్ని మేము అడుగుతలేము క్వశ్చన్, ఎందుకంటే అమౌంట్ ప్రభుత్వం పరంగా మాకు తెలుసు ఏ విధంగా అమౌంట్ వస్తుంది, ఏ విధంగా ఇబ్బందులు తెలుసు కనుక మేము ఒత్తిడి చేస్తలేము. కాకపోతే వాళ్ళే డేట్స్ పెట్టి వాళ్ళే పంచుకుంటున్నారు. ఇప్పుడు నిన్న గ్యాస్ సిలిండర్ 500 రూపాయలు ఇచ్చిండ్రు, 500 రూపాయలు ఇచ్చి అంతకుముందే లాస్ట్ మంత్ ఇస్తాను, అది మొన్న స్టార్ట్ చేసిండ్రు. మేము కాదంటలేం కదా, మేము వెల్కమ్ ద ప్రోగ్రామ్. ఏదైతే మేము అడిగేందంటే మీరు గ్యారెంటీలు ఇచ్చినాయి ఇంప్లిమెంట్ చేయండి, ఆటోమేటిక్ ఇంప్లిమెంట్ ప్రజలే మాకు మేము అడిగితే కూడా మమ్మల్ని విమర్శిస్తారు కదా, అరే మీరు వాళ్ళు చేయగా మీరు ఎందుకు అడుగుతున్నారని చెప్పి. కనుక మేము చెప్పేదాన్ని ఏంటంటే ఒక ప్రతిపక్ష పార్టీకి అడుగుతున్నాము, మీరు చెప్పిన డేట్లే, మేము డేట్లు అంటలేము. మేమేమంటామంటే 100 రోజులు హైయెస్ట్ పెట్టిండ్రు, 100 రోజులు పార్లమెంట్ నోటిఫికేషన్ వస్తుంది, నోటిఫికేషన్ వచ్చినాక మళ్ళీ 2 months క్లాలు ఉంటాయి. కనుక నోటిఫికేషన్ కాకముందే మీరు ఇంప్లిమెంట్ చేయండి అంటున్నాం. వాళ్ళు చెప్పిన డేట్సే కదా, మేము చెప్పిన డేట్స్ కాదు కదా. కనుక ప్రతిపక్ష పార్టీగా బాధ్యత ప్రజలు ఇచ్చారు కనుక మేము దాన్ని విమర్శిస్తలేము. మీరు చెప్పిన డేట్ ప్రకారంగానే మీరు ఇవ్వండి, చెయ్యండి. మళ్ళీ పార్లమెంట్ నోటిఫికేషన్ వచ్చే వరకు 100 రోజులు అయిపోతుంది, 15-17 తారీఖు 100 రోజులు అయిపోతుంది. మళ్ళీ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత నోటిఫికేషన్ వచ్చిందని చెప్పుకోవచ్చు కదా, మేము ఇవ్వలేకపోయినామంటారు. అట్లా కాకుండా 100 days సీలింగ్, 100 రోజులు చేయాలని 100 daysనే చేయాలి, 99 రోజులు కాదు. 99 రోజులు ఎప్పుడైనా చేయవచ్చు, 10 రోజు చేయవచ్చు, 20 రోజు చేయవచ్చు, 30 రోజులు చేయవచ్చు. అదే వాళ్ళు అడుగుతున్నాము, అదే డిమాండ్ చేస్తున్నాం తప్ప దాన్ని వ్యక్తిగతంగా తీసుకోవద్దు. వాళ్ళు చెప్పిన ప్రకారంగా మేము అడుగుతున్నాం అంతే, ఓ ప్రతిపక్ష పార్టీగా. రైట్, మరో కాల్ ఉన్నారు. చైతన్య డాలస్ నుండి కాల్ చేశారు. చైతన్య గారు నమస్కారం. మీరు ఇప్పుడు మేడిగడ్డ బ్యారేజ్ కుంగిపోయింది కదండి, దాని గురించి మీరు అంటే మీ ప్రభుత్వంలో ఉండగానే కుంగిపోయింది కదా, దాని గురించి మీరు మీ ప్రభుత్వం ఉండగానే ఎంక్వైరీ వేసిండొచ్చు కదా. ఇప్పుడు ఎందుకు ఈ ప్రభుత్వం మీద ఈ ప్రభుత్వం ఎలా అయినా రాజకీయ పార్టీ ఎప్పుడు రాజకీయమే చేస్తుంది కానీ వాస్తవాలను ఎప్పుడు చెప్పదు కదా. చైతన్య వాయిస్ క్లియర్ అయిందా? అంటే మేడిగడ్డ అంటే మీరు అధికారంలో ఉన్నప్పుడే దాని విషయమై కొంచెం మీరు కేర్ తీసుకోవాల్సింది కదా. ఇప్పుడు ప్రతిపక్షంలో వచ్చిన తర్వాత మీరు దాని గురించి సరిచేయండి, బాగు చేయండి అంటున్నారు. అది దాని గురించి మేడిగడ్డ ఇప్పుడు మీరు ఒకటి మన చైతన్య గారు, ఆ మేడిగడ్డ కానీ కాళేశ్వరం కానీ మీకు తెలుసు 3 సంవత్సరాలుగా ఫ్లడ్స్ ఉండే. ఫ్లడ్స్ ఉన్నప్పుడు కూలిపోలేదు. జనరల్గా ఏంటంటే పిల్లర్స్ కూలిపోయినా, కుంగిపోయినా, డ్యామేజ్ అయినా కూడా వరద నీటి కాలువలో కూలిపోతాయి. కానీ వరద లేకున్నప్పుడే కూలిపోయినాయి ఇది ఇక్కడ. అది కూడా ఎలక్షన్ ముందర, ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ప్రభుత్వం తీసుకొచ్చినాక 15 రోజులు 20 రోజులు ఎలక్షన్ అయింది. ఎలక్షన్ తర్వాత రిపేర్ చేయమని, ఎందుకంటే ఎల్ఎన్టీ కంపెనీ ఏం చెప్పిందంటే మేమే బాధ్యత తీసుకుంటామని చెప్పారు. మా గవర్నమెంట్ ఉన్నాక మేము తీసుకుంటాం, కంప్లీట్ చేస్తాం సార్, ఇబ్బంది ఏం లేదన్నారు. అయితే ఆటోమేటిక్ ఏంటంటే ఇప్పుడు గవర్నమెంట్ చేంజ్ అయింది. గవర్నమెంట్ చేంజ్ అయినాక మేము కూడా ఏమడుగుతున్నామంటే గవర్నమెంట్ చేంజ్ అయినాక మీరు కూలిపోయినాయి, కుంగిపోయినాయి అట్లే ఉంచుకునే బదులు రిపేర్ చేయవచ్చు. అదే ఎల్ఎన్టీ కంపెనీ చేసుకోవచ్చు, లేకుంటే మీరు షార్ట్ టెండర్ వేసుకొని రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ఎన్నో కంపెనీలు ఉన్నాయి, వాళ్ళతో చేయించేసి ఆటోమేటిక్గా ఓకే మేము నెగ్లెక్ట్ చేసినాము, మీరు సక్సెస్ చేయండి. ఇప్పుడు మేము నెగ్లెక్ట్ చేస్తేనే గవర్నమెంట్ రాలేదు కదా, మీరు సక్సెస్ చేయండి అని అడుగుతున్నాం కదా, మేము కూడా అసెంబ్లీ అడుగుతున్నాం కదా. కానీ కాకపోతే దాన్ని పెట్టుకొని కూలిపోయింది మీరు నెగ్లెక్ట్ చేసి అనే బదులు నెగ్లెక్ట్ చేస్తేనే మీరు అధికారంలోకి వచ్చిండ్రు,
మేము ప్రతిపక్ష పార్టీలో కూర్చున్నాం. మాలాగా మళ్ళీ మీరెందుకు నెగ్లెక్ట్ చేస్తారు? కంటిన్యూ చేయండి, రిపేర్ చేయండి, రిపేర్ చేసి అల్టిమేట్గా రైతులు నీళ్ళు ఇవ్వని మేము కోరుతున్నాం ఈరోజు.